చెప్పసక్యంగానే ఏడుపు వచ్చింది. ప్రసంగం అంతా వేరు, ఉపదేశం వేరు, ఎత్తుకున్న అంశం వేరు, వచనం వేరు, చెప్పేది వేరు. అంతా దాటిచ్చి నీ దాసుని డ్రైవ్ చేసి నా వైపుకి తీసుకొచ్చి నా సందర్భాన్ని ఎత్తి నాకు ఇవ్వాల్సిన మాట ఇచ్చి నన్ను పలకరిస్తున్నావా ప్రభు? నన్ను పలకరిస్తున్నావా? మాట్లాడుతున్నా. కోపం లేదా నా మీద? అసహ్యం పుట్టలేదా నా మీద? సిగ్గుపడ్డాను, మొహం చెల్లలేదు. ప్రభు, ఎందుకయ్యా నన్ను ఇంత వెంటాడుతున్నావు? నీకు తగను ప్రభు అని ఎలుగెత్తి గోడని ఏడుస్తా ఉన్నావు. అడుగు జారావు, నేను నిలబెడతలేదా? సరి చేస్తుందా? నాకు దూరంగా ఉండలేవుదా? నా దూరంగా ఉండలేవు, ఉండి బతకలేవుదా? చస్తావు అనవసరం కదా, ఏం జరగాల్సిన అవసరంలా. ఆ మదనపడి నలిగి చస్తావు, ఆలోచించదా? అలాంటి అనుబంధం అంది. నన్ను వదిలి ఉండలేవు, తెలుసు నీ గురించి నాకు. రా, నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ నీకు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడన్నా చెవి పెట్టు. ఎక్కడో బాకాలో నుంచి వాక్యం వినపడుతుంటే అక్కడ చెవి పెట్టినా సరే, ఆ ప్రసంగం వేరు, ఆ స్థలం వేరు, ఆ ప్రదేశం వేరు, ఆ సందర్భం వేరు. నువ్వు చెవి పెట్టి 10 నిమిషాలు విన్నావంటే టపీమని అందులో నుంచి నీకు ఒక మాట మాట్లాడి పక్క వెళ్ళిపోతాడు ఆయన. శోధన అనే దానిలో 2 రకాలు ఉన్నాయి. శోధన అనే దానిలో శోధన అంతా ఒకటే కాదు, 2 రకాలు ఉన్నాయి. అది రాసుకోవాలి. శోధన ఒక వ్యక్తిని కీడులోకి నెట్టేయడానికి, నాశనంలోనికి నెట్టేయడానికి, పాపంలోనికి నెట్టేయడానికి, పతనంలోనికి నెట్టేయడానికి సాతాను తీసుకొచ్చేటువంటి కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు, కొన్ని శోధనలు. ప్రైజ్ ద లార్డ్. వాడి పేరే ఆ శోధకుడు. ఆయన యొద్దకు వచ్చి, వాడి పేరే శోధకుడు. శోధకుడు, శోధించువాడు, వెతుకువాడు, అపనింద పిశాచం, వాడి పేరు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, లూకాసు వార్త 4 మీరు చూడవచ్చు, మత్తయి సువార్త 4 కూడా మీరు చూసుకోవచ్చు. యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యములో ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, అపవాది అని ఉంటుంది, మరో చోట శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అని కూడా ఉంటుంది. మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు. సో వాడు శోధకుడు. వాడు మనల్ని శోధించే ఆ శోధన మనల్ని నాశనం వైపుకు నడిపించడానికి శోధిస్తాడు. దేవుని మీద తిరుగుబాటు చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా మనం మారడానికి శోధిస్తాడు. అదొక టైపు శోధన, వచ్చే శోధన. అయితే దేవుడు కూడా మనల్ని పరిశోధనలోకి తీసుకొస్తాడు. దాని పేరు పరిశోధన. అర్థమైందా? అది మనల్ని కీడులోకి, నాశనంలో నెట్టేయడానికి కాదు, మనల్ని మరో మెట్టు ఎక్కించడానికి దేవుడు అనుమతించేది, దేవుడు రప్పించేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనల్ని మరో మెట్టు ఎక్కించడానికి దేవుడు అనుమతించేది. శోధన అన్నదానిలోనే 2 రకాలు ఉంది. అందుకే యేసు ప్రభు పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం చూస్తే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు, పుట్టినోట్లో కీడు నుండి అని ఉంటుంది. నిజంగా మనకి ఒరిజినల్గా కీడేంటో తెలుసా? అప్పులు అవ్వటం కీడు కాదు, రోగం రావటం కీడు కాదు, మన వ్యాపారంలో నష్టం కలగటం కీడు కాదు, అవి కీడు కాదు. మనకి ఒరిజినల్గా కీడేంటో తెలుసా? దేవుడి నుండి మనల్ని దూరం చేసేది ఏదైతే ఉందో అది మనకి ఒరిజినల్గా కీడు. స్తోత్రం. అప్పులు దేవుడిని దూరం చేస్తాయా? మనకి అప్పులు ఎక్కువయ్యే కొద్దీ దేవుడికి దగ్గర అవుతుంటాం. అవునా? రోగం బలహీనత వచ్చింది, అది ఎక్కువయ్యే కొద్దీ దేవునికి దగ్గర అవుతాం. మరి ఇంకెవరు మనకు ఆధారం? స్తోత్రం. కాబట్టి మనం ఎదుర్కొనే సమస్యలు మనకి దేవుణ్ణి దూరం చేస్తున్నాయా, దేవునికి దగ్గర చేస్తున్నాయా అనేది కనిపెట్టాలి. అసలు నేను రివర్స్ అనుకోనంటే మీకు మాట చెబుతా. అసలు నిజంగా మనకి డేంజర్ డేస్ ఏంటో తెలుసా? ఏ సమస్య లేని ఖాళీ టైమే మనకి డేంజర్. చాలామందికి తెలియని విషయం ఇది. ఏదో ఒక సమస్య చేత మనం వెంటాడబడతా, నలుగుతూ ఉన్నందున మనం దేవునికి సమీపంగానే ఉంటాం. కానీ
మనకి నిజంగా కీడుకరంగా ఉండేది, ఇబ్బందికరంగా ఉండేది, నిజంగా మనకు నష్టాన్ని కలిగించేది ఏదన్నా టైం ఉంది అంటే మనకి ఏ బాధలు సమస్యలు లేని టైమే మనకి డేంజర్ టైం. అదే మనం కీడులో పడేదానికి అవకాశం ఉన్న టైం. సుఖముగా గడిచిపోయే దినములే మనకు ప్రమాదకరమైన దినములు. మనం కీడులోను, అపరాధములోను, దోషములోను, దేవ వ్యతిరేకమైన కార్యాల్లోనూ పడే దినములు. శ్రమ దినములే మనకు క్షేమకరములు. దావీదే చెప్పాడు 119వ కీర్తనలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలిగిన తర్వాత దారిలోకి వచ్చాను అన్నాడు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నా బతుకంతా బాధలే, నా బతుకంతా కష్టాలే, నా బతుకంతా ఆవేదనలే, నా బతుకంతా కలతలే, నా బతుకంతా అట్ట, నా బతుకంతా ఇట్ట. యేసుప్రభు నమ్ముకోముందు సంగతి తీసేయండి. యేసుప్రభు నమ్ముకున్నా కూడా నా కష్టాలు తప్పలేదు, బాధలు తప్పలేదు. నాకు బాగా నవ్వు వచ్చింది ఇట్లాంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు. యేసుప్రభు నమ్ముకున్నా కూడా నా కష్టాలు తప్పలేదు, బాధలు తప్పలేదు. నిజం చెప్పాలంటే యేసుప్రభుని నమ్మిన తర్వాత మనందరం కూడా కట్టెల మోపుతో సహా జీబెక్కిన ముసలమ్మతో సమానం. కట్టెల మోపుతో సహా జీబెక్కిన ముసలమ్మతో సమానం. యేసుప్రభులోనికి రాక మునుపు పరిస్థితి వేరు. ముసలమ్మ తార్ రోడ్డు మీద కట్టెల మోపు మోసుకుంటూ నడుస్తుంది. పాపం జీబోడు చూసి జాలిపడి జీప్ ఆపి, ఏ పెద్దమ్మా, బరువు వేసుకొని వెళ్తా ఉన్నావు, ఎక్కు ఎక్కు అంటే, ఎందుకులే అని, ఎక్కువ ఏం పర్లేదు ఎక్కువ అంటే కట్టెల మోపును పాపం దించి ఆ బండిలో వేసి ఆమెను ఎక్కించాడు, తోలుతున్నాడు. ఇది యేసు ప్రభులోకి వచ్చిన నాకు అనుభవం. కొంచెం దూరం ప్రయాణం అయిన తర్వాత వెనక్కి చూశాడు, బిత్రపోయి బండి ఆపాడు. ఎందుకో తెలుసా? కట్టెల మోపు జీపులో లేదు, కూర్చున్న నెత్తి మీద ఉంది. వచ్చాడు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నానయ్యా అంది. కట్టెల మోపు నెత్తిన పెట్టుకున్నావు అన్నాడు. మరి నేనే బరువు అయితే నీ జీపు కట్టెల మోపు ఎందుకయ్యా? అందుకని నా నెత్తినే పెట్టుకున్నాను. యేసు ప్రభులోకి వచ్చినా కూడా ఆ బరువు నువ్వు మోస్తున్నాను అనుకుంటే అది నీ భ్రమ. నేను ఈ కష్టాల్లోంచి నేనే బయటకు వస్తున్నాను, అసలు నేనే సేవ్ అయ్యాను, అసలు నేనే ఐడియా వేసాను, నిజంగా అద్భుతంగా నీ బొందన్నర బొంద. యేసును నమ్మకమునిపైన, యేసును నమ్మినాకైనా నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్న బిడ్డవి గనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగడుగున నీ కనబడకుండా నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుకుంటా వస్తుంది, రాబోతుంది కూడా ఆయనే. ఇది నిజం. ఐడియా అంట, ఐడియా తెలివంట, చురుకంట. అస్సలు అబ్బో ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి వాళ్ళకి, అస్సలు నేను మామూలు దాన్ని కాదు, అస్సలు నేను మామూలుని కాదు. ఏం తెలివి నీ తెలివి, నా తెలివి. ఎవరికి వాళ్ళకి అంతే ఉంటుందా లేదా? అద్దం ముందు నిలబడ్డప్పుడు అందం మెచ్చుకుంటాం, అవకాశాలు వచ్చినప్పుడు తెలివితేటల గురించి మాట్లాడుకుంటాం. ఏదన్నా మనం ఒక తెలివైన పని చేసి సక్సెస్ అయింది అనుకో, 20 మంది జీవితం అసలు అప్పుడు ఇట్లా వస్తే ఇట్లా ఒక మాట చెప్పాను, ఇట్లా ఒక స్కెచ్ చేశాను, పక్కా సెట్ అయిపోయిందండి, దాన్ని 20 మంది జీవితం. నీకు ఆలోచనలు పుట్టించేది, నీ మెదడులో మెరుపులు మెరిపించేది ఆయన. అసలు రహస్యం అది. కొట్టు. మనకి అద్భుతమైన ఆలోచన శక్తి, మన మెదడులో ఏదన్నా మెరుపులు మెరిసినాయి అంటే ఆ మెరిపించినోడు ఆయన. మనం మెరిపించినవి కాదై. ఆయన ఇవ్వంది నీకు నాకు ఎక్కడుంది అంత తెలివి? ఏదైనా ఒకటి చేసాం సఫలం అయింది అంటే ఆయన. సాతాను మనల్ని శోధించే విషయం ఒకటి ఉంది, దేవుడు మనల్ని పరిశోధించే విషయం ఒకటి ఉంది. మన ఆత్మ నాశనం వైపు నడిపించడానికి, దేవుడి నుండి మనల్ని దూరం చేయడానికి కల్పించే కీడులన్నీ కూడా శత్రువు వలన కలుగుతాయి. దేవుడు కూడా పరిశోధిస్తాడు. దేవుడు దేనికి పరిశోధిస్తాడంటే మనల్ని నాశనంలోకి నెట్టడానికి పరిశోధించడు, మనల్ని ఇంకా దగ్గర చేర్చుకోవడానికి, అభివృద్ధి పదంలోకి నడిపించుకోవడానికి, ఇంకా రెండంతల ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వడానికి మనల్ని పరిశోధనలోకి తీసుకెళ్తాడు. ఏబుని తీసుకెళ్ళినట్టు, అబ్రహాముని తీసుకెళ్ళినట్టు. అబ్రహామును పరిశోధించక మునుపు అబ్రహాముకు ఒక్కడే కొడుకు ఇస్సాకు. పరిశోధన అయిన తర్వాత ఏం ఆశీర్వదించాడు? ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానమును నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు కూడా దాన్ని.
పరిశోధన కాకముందు ఏబు ఒక్కింత ఆశీర్వాదమే పొందాడు. ఉదాహరణకి 500 జతల గాడిదలు ఉన్నాయి అనుకోండి, కానీ సైతాన్ అలా కాదు. సైతాను యోధాను శోధించాడు, ఎటు తీసుకెళ్ళాడు? సాతాను దేమాను శోధించాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను వదిలిపోయాను అన్నాడు పౌలు. వాడి శోధనలు ఎలా ఉంటాయో తెలుసా? మనల్ని దేవుడి నుంచి దూరం చేసేవి గాను, మనల్ని కీడులోను నాశనంలోనూ నెట్టేసేవి గాను, మనల్ని పతనం వైపు తీసుకెళ్లేవి గాను ఉంటాయి. ఆ శోధనలను దేవుడు చెయ్యడు. ఆ విధంగా మనల్ని దేవుడు ఎప్పుడూ శోధించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శోధనలను మన మీదికి తెచ్చి మనల్ని నష్టపుచ్చి వెనక్కి తిప్పడానికి నిరంతరం పోరాడేవాడు శత్రువు. అలా నిన్ను శోధనకు తీసుకొచ్చినప్పుడు దేవుడు మౌనం అవుతాడు. వాడు నిన్ను శోధిస్తున్నప్పుడు దేవుడు మౌనం అవుతాడు. ఎందుకంటే నీ నాణ్యత తేలాలి కదా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ప్రార్థనలో ఇది చేయమన్నాడు, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టుని నుండి తప్పించు అనే మాట ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే వాడు మన మీదికి తీసుకొచ్చేటువంటి ఆ కీడులు ఏవైతే ఉన్నాయో, ఆ దుష్ట సంబంధమైన శోధనలు ఏవైతే ఉన్నాయో, వాటిని తప్పించుకోవడానికి మనకి శక్తి సరిపోదు. అందుకే సీమోనా, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను, నీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అన్నాడు. అంటే అక్కడ యేసు ప్రభు ప్రార్థన అవసరమై ఉంది. ఎవరికి? సీమోను పేతురుకి. ఈ ప్రేయర్ సపోర్ట్తో సీమోన్ నిలబడ్డాడు, తర్వాత మిగిలిన సహోదరులను నిలబెట్టాడు. ఎందుకంటే సీమోను పేతురు అమాయకంగా శోధించబడబోతున్నాడు. ఇస్కరియోతు యోధా అయితే హృదయపూర్వకంగా సాతానుకు అప్పగించుకున్నాడు. అందుకే వాని కోసం ప్రార్థించలా యేసయ్య. అమాయకంగా బుక్ అయ్యేవానికి దేవుని సపోర్ట్ తప్పకుండా ఉంటుంది వాడిని కాపాడటానికి. కావాలని అప్పగించుకున్నాడు అనుకో, ఇక వాడు యూదాలాగా అయిపోతాడు అన్నమాట. కాబట్టి శోధనలు 2 రకాలు అని చెప్పాను. మనల్ని దేవుని వైపు నుండి పక్కకు లాగటానికి శత్రువైన సైతాన్ తీసుకొచ్చే శోధనలు, కానీ దేవుడు మన జీవితాల్లోకి అనుమతించే పరిశోధనలు మనల్ని విశ్వాస విషయమే బలవంతులుగాను, దేవునికి ఇంకా ఎక్కువ సమీపస్తులుగాను చేసి దేవుని 2 ఆశీర్వాదానికి కారణంగా మార్చేస్తుంది. అందుకన్నాడు అన్నమాట, దేవుడు ఎవరిని శోధింపడు గనుక. ఏ శోధన? నాశనం చేసే శోధన, పతనం చేసే శోధన, తన నుండి దూరపరిచే శోధన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఏముంది తన బిడ్డను అలా శోధించడానికి దేవుడికి? ఏ కొంచెం అవకాశం ఉన్న జారిపోయేవాడిని కూడా తీసుకొచ్చి సమకూర్చుకునేటట్టుగానే ఉంటాడు, కానీ సమకూర్చబడిన వారిని వెళ్ళగొట్టుకునే స్థితిలో దేవుడు ఎందుకు శోధిస్తాడు? లాజిక్ ఏముంది అక్కడ? కాబట్టి దేవుడు ఎవరిని శోధింపడు గనక, ఎవడైనా నువ్వు శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు అన్నాడు. దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధన నాకు ఆశీర్వాదమే అవుతుంది, దీవెనే అవుతుంది. హల్లెలూయా. పరీక్షిస్తాడు, అది నాకు మేలే అవుతుంది. కాబట్టి ఈ 2వ మాటలో వాడు మనల్ని వేరు చేయడానికి చూసేటువంటి వాటిలో శ్రమలు కూడా ఉంటాయన్న పాయింట్లో ఇదంతా మ్యాటర్ చెప్పాను మీకు. ఫస్ట్దేమో లోక ఆకర్షణలను చూపించి మనల్ని పక్కకు లాగుతాడు విశ్వాసంలో నుంచి. 2వది దిక్కుమాల నగచాట్లు మనకి ప్రెజర్ ఇచ్చి మనం కాస్త అలాటోలాగా ఉన్నామనుకో ఎగరగొడతాడు వాడు. అట్లాగే మనలో అటా ఇట అనే మెతక ఉన్నంత వరకు తన్ను పడతానే ఉంటుంది మన మీద. స్తోత్రం. హల్లెలూయా. ఇక అటు లేదు ఇటు లేదు, చావైన బతుకైన ఇక యేసుతోనే జీవితం అంటే ఇంకొండదు. గమనించండి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి దేవుణ్ణి హత్తుకున్నవాడు మాయ సంత ఆకర్షణలకు ఒకవేళ అమాయకంగా అడుగులు వేయబోయినా దేవుడు వెన్నంటి నేను పోయి తేడాబడి చెడిపోతాను మొర్రో అని పోయినా సరే, ఒక టిచ్ అయినా సరే, ఏంట్రా చెడిపోయేది, కాదేశ్ పక్కన సోదేశ్ రారా బాబు అంటాడు. దేవునికి స్తోత్రం. లాక్కొస్తాడు, వదిలిపెట్టడు. మీరు దూరం కాల ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి కొన్నిసార్లు ప్రార్థన చేయని రోజులు లేవా?
కొన్నిసార్లు దేవుని సమ్ముఖంలోకి ధైర్యంగా వెళ్ళలేని రోజులు లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? మరి అప్పుడు దేవుడు వదిలేశాడా? వదిలేసాడు, ఎందుకు వచ్చి కూర్చుంటావు? ఇలా అందుబాటులోకి ఎందుకు వస్తావు? వదల్లా. మొహం జల్లక, అపరాధ భావం వెంటాడి, పరిశుద్ధుడైన దేవుని ఉపదేశం వింటూ, పరిశుద్ధుడైన దేవునితో నడుస్తూ, ఈ దిక్కుమాల పని, దరిద్ర పని, పొరపాటు పని చేశాను, ఇక ఏ మొహం పెట్టుకొని ప్రార్థన చేసేది, ఏ మొహం పెట్టుకొని ఎలాగ ఆయన ముందు నేను ముఖం చూపించేది? లేదు. నా మీద నాకే మంచి అభిప్రాయం లేదు, నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ఇంకా ఆయనకి ఎంత అసహ్యం పుట్టింది? ఇంకా నా ముఖం ఎట్ట చెల్లిస్తాను అక్కడికి తీసుకెళ్ళి? లేదు. ఆయన ఒప్పుకోడు నన్ను. ఎట్లా ఒప్పుకుంటాడు? అనుకొని నీ మనసుకు నువ్వే చెప్పుకొని కొన్ని రోజులు దేవునికి దూరమైన అనుభవాలు కూడా కొంతమంది మనందరి ఆత్మీయ జీవితంలో ప్రాక్టికల్గా ఎరుగుద్దాం మనం. అవునా కాదా? నీకు ముఖం చల్లక నువ్వు దూరం అయితే ఇలాంటి ఉపదేశం ఏదో ఒక దాన్ని నీ చెవులకు అందేటట్టు చేసి నువ్వు ఎలా దూరంగా ఉంటావు? ఇదిగో నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాన్ని తుడిచేశాను, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, బాధపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు, ఆవేదన పడుతున్నావు, అర్థం చేసుకున్నాను, నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. రా రా, నా దయ, నా కృప నీ మీద ధ్వజంగా ఉంచుతాను. రా, నాకు దూరమై శత్రువుకి దగ్గర అవ్వద్దు, నాకు దూరమై పతనం అవ్వద్దు. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇంకా క్షమించి ఇంకా ప్రేమిస్తానే ఉన్నా. మారు మనసు పొందు. రా, నాకు దూరం కావాకు. నేను నిన్ను అసహించుకోను, నిన్ను త్రోసేయను. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము నేను త్రోసివేయను. రా, లోబడనోలని నీ వైపే నా చేతులు రోజంతా చాచే ఉన్నాయి. రా అని ఎన్నో రీతుల నిన్ను పిలిచి దగ్గరికి తీసుకున్నాడు కనుక నేను తిప్పుకొని తిరిగి లైన్లోకి రాగలిగావు. లేకపోతే పొర్రపాటును కూడా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండేదానివి కాదు, ఉండేవాడివి కాదు. నా కృపను బట్టి నిన్ను కనికరిస్తున్నాను. మరో పర్యాయం నీవు అలా చేయవద్దు, నేను క్షమిస్తున్నాను. రా, శత్రువుకి అవకాశం ఇవ్వద్దు. అపరాధ భావాన్ని బట్టి నాకు దూరం అయితే సాతాను నీకు దగ్గర అవుతాడు. పాపమో పుణ్యమో, అపరాధమో మేలో, రా, అదేదైనా నా ముందుకే రా. నువ్వు అదేదైనా నా ముందుకే రా. అవసరమైతే శిక్షించాలో, క్షమించాలో, రక్షించాలో, ప్రేమించాలో నేను తేల్చుకుంటాను. అది నాకు అప్పచెప్పేసాయి. నన్ను వదలవాకు, నాకు దూరంగా వాకు. అట్లా దేవుడు నిన్ను దర్శించి మాట్లాడాడు. నీ గుండె కూడా అలానే కొట్టుకుంది. అపరాధం జరిగినప్పుడు ఆవేదన పడి నేను దేవునికి పనికిరాను అనుకొని నిన్ను దాచుకున్నావు, కానీ దేవుని వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండలేకపోయావు. ఏడ్చుకున్నావు, దుఃఖపడ్డావు, కృంగిపోయావు, కుమిలిపోయావు. చచ్చిపోతా ప్రభువా అనుకున్నావు. నీకు దూరంగా బతకలేను ప్రభువా, నీకు ఎడమై జీవించలేను, దానికంటే నాకు మరణమే కలిగితే బాగుండని అనిపిస్తుంది, నీ సన్నిధికి రాకుండా ఉండలేను, అలాగని నీకు ముఖం చూపలేనని ఆ మధ్యలో నలిగినప్పుడు ఆయనే నీ కొరకు కదిలాడు. ఉండలేవు నువ్వు ప్రశాంతంగా. నువ్వు దేవుని సంబంధివి, నేను దేవుని సంబంధిని. మనం ఎలా ఉండగలం ఆయన వదిలిపెట్టి? మన ప్రాణాలు ఆయనతో అలా పెనవేసుకున్నాయి. ప్రశాంతంగా బ్రతకలేం మనం. అలాగని అపరాధ భావాలతో దూరమైనప్పుడు ఆయనే మనల్ని సమీపించి చేయబట్టుకొని నడిపించాడు. రా పిచ్చి మొహం, అని నేను క్షమిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నావు, మరో పర్యాయం ఆ అపరాధం జోలికి వెళ్ళొద్దు, ఏం లేదు, అది నిన్ను పాడు చేస్తుంది, అందుకే వద్దని చెప్పాను, ఇంకోసారి చేద్దురా అని మళ్ళా దగ్గరికి తీసుకొని ముద్దాడాడు ఆయన. అందుకు మళ్ళా మన విశ్వాసంలో నిలబడ్డాం. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ప్రార్థనలో మాట్లాడడానికి మొహం జల్లగా మనం కూర్చుంటే, మనం మౌనంగా అయిపోయి సిగ్గుపడి మనం కూర్చుంటే అపరాధ భావాన్ని బట్టి ఆయనే పలకరిస్తాడు. అది ఇక్కడ స్పెషల్. ఉందా మీకు అనుభవం? ఎట్ట పలకరిస్తాడో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడకపోయినా నీ నోరు పని చెప్పి నీ చెవులు పని చేస్తుంటాయి. ఎక్కడన్నా దేవుని మాటలు వినపడుతుంటే ఈ చెవు అటు పోయిద్ది, కళ్ళు పని చేస్తుంటాయి. ఎక్కడన్నా దేవుని వాక్యాలు వెతుక్కుంటూ ఉంటావు. ఆ వాక్యంతో, చూసే వాక్యంతోనో, చదివే వాక్యంతోనో, లేకపోతే వినేటువంటి ఉపదేశంలోనో ఎక్కడో చోట నిన్ను పలకరిస్తాడు.
వెళ్ళి కూర్చుంటావు వాక్యంలో, ఏదో ప్రసంగం మూలవాక్యం ఏదో ఎత్తుకుంటాడు దైవజనుడు, ఏదో మాట్లాడతా సడన్గా వచ్చేసి నీ పాయింట్ని టచ్ చేసి నిన్ను టార్గెట్ చేసి ఒక రాయి నీకేసి వెళ్ళిపోతాడు మళ్ళీ లైన్లోకి. ఆ రాయి వేసింది దైవజనుడు కాదు, వాడుకునే ప్రభువు. ఎంతమంది కనెక్టింగ్లోకి వస్తారో, ఎంతమంది అందుబాటులోకి వస్తారో మొత్తానికి సరఫరా చేస్తాడు. అది ఆయన గొప్పతనం. ప్రతి ఒక్కళ్ళకి ఒక మాట, ఏదో ఒక మెలిక ఉంటుంది, ఏదో ఒక మాట కోసం ప్రతి గుండె ఆశపడతా ఉంటుంది. ఆ మాట అందితే చాలు, 1.5-2 గంటల ప్రసంగం అంతా ఒక ఎత్తు, నీకు అక్కరగా ఉన్న ఆ ఒక్క మాట నీకు అందటం ఒక ఎత్తు. అప్పుడు తృప్తి కలిగిద్ది నీ ఆత్మకి, అప్పుడు చైతన్యం కలిగిద్ది నీ ఆత్మలో, అప్పుడు గంతులేసిద్ది నీ గుండె, చెప్పసక్యంగా ఏడుపు వచ్చింది. ప్రసంగం అంతా వేరు, ఉపదేశం వేరు, ఎత్తుకున్న అంశం వేరు, వచనం వేరు, చెప్పేది వేరు. అంతా దాటిచ్చి నీ దాసుని డ్రైవ్ చేసి నా వైపుకి తీసుకొచ్చి నా సందర్భాన్ని ఎత్తి నాకు ఇవ్వాల్సిన మాట ఇచ్చి నన్ను పలకరిస్తున్నావా ప్రభు? నన్ను పలకరిస్తున్నావా? మాట్లాడుతున్నా. కోపం లేదా నా మీద? అసహ్యం పుట్టలేదా నా మీద? సిగ్గుపడ్డాను, మొహం చెల్లలేదు ప్రభు. ఎందుకయ్యా నన్ను ఇంత వెంటాడుతున్నావు? నీకు తగను ప్రభు అని ఎలుగెత్తి గోడను ఏడుస్తా ఉన్నావు. మళ్ళా ఒక మాట అనొద్దా మాట, ఎందుకు తగు? నా కృపతో నిన్ను జ్ఞాపకం చేసుకుందును, పర్వతములు తొలగిన మెట్టులో తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. డోంట్ వరీ, కమ్. బాధపడద్దు నా కుమారుడా, నా కుమారిరా, దగ్గరకు రా. అడుగు జారావు, నేను నిలబెడతా లేదా? సరి చేస్తుందా? నాకు దూరంగా ఉండలేవుదా? నా దూరంగా ఉండలేవు, ఉండి బతకలేవుదా? చస్తావు అనవసరం కదా, ఏం జరగాల్సిన అవసరంలా. ఆ మదనపడి నలిగి చస్తావు, ఆలోచించదా? అలాంటి అనుబంధం అంది. నన్ను వదిలి ఉండలేవు, తెలుసు నీ గురించి నాకు. రా, నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ నీకు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడన్నా చెవి పెట్టు, ఎక్కడో బాకాలో నుంచి వాక్యం వినపడుతుంటే అక్కడ చెవి పెట్టినా సరే, ఆ ప్రసంగం వేరు, ఆ స్థలం వేరు, ఆ ప్రదేశం వేరు, ఆ సందర్భం వేరు. నువ్వు చెవి పెట్టి 10 నిమిషాలు విన్నావంటే టపీమని అందులో నుంచి నీకు ఒక మాట మాట్లాడి పక్క వెళ్ళిపోతాడు ఆయన. ఓ ఎన్నిసార్లు ఉందో నాకు ఈ అనుభవం, ఎన్నిసార్లు కృంగిపోయిన వేళ, గుండె చెదరని వేళ, సమస్యల వలయంలో చుట్టబడిన వేళ, దారితెన్ను అర్థం కాని అయోమయ గందరగోళ వేళ, ఎట్లా చేయాలి దీనికి అనే పరిష్కారాలు తెలియని వేళ, నాలో నేనే మదన పడుతున్న వేళ, కృంగిన వేళ, కుమిలిన వేళ, ఓ ఎన్నిసార్లు మాట్లాడి ఆయన లేవనెత్తాడో. దేవుడు తన దాసులను దాసురంటను కలుసుకునే విధానం. కొన్నిసార్లు మనం దూరమైన ఆయన్ని పెనవేసుకున్న హృదయాలను ఆయన వదిలిపెట్టడు. దేవునితో మాట్లాడడానికి మొహం జల్లక మౌనంగా ఉంటాం, కానీ గుండె అంతా దేవుడా 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 అని కొట్టుకుంటుంది. కొంతమంది దేవునికి దగ్గరలోనే ఉంటారు, కానీ చాలా ఎడంగా ఉంటాయి హృదయాలు. అవి అపవాదికి చిక్కుతాయి. దేవుణ్ణి ప్రేమించే హృదయాలు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యం చేయడు, చెయ్యి విడవడం. కాబట్టి మరొక్కసారి క్లారిటీ ఇచ్చా. అపవాది ఎవరిని దెబ్బ కొడతాడు? వాడు దెబ్బ కొడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు? ఎందుకంటే వాడి హృదయం దేవునికి దూరంగా ఉంది. యేసుతోనే ఉన్నాడు యోధ. ఇందాక నన్ను పెనేసుకున్నాడు నాగేశ్వరరావు పాస్టర్ గారు పేతురు ప్లేస్లో. ఇంకొక అన్న నిలబడ్డాడు. ఇద్దరు నాకు దగ్గరలోనే ఉన్నారు. యేసు ప్రభు దగ్గర యోధ, పేతురు ఉన్నట్టు. కానీ యోధ ఇలా ఉన్నాడు అంటే ఆయన యోధ కాదండి, పాప ఆయన నమ్మకమైన సేవకుడు. ఆ ప్లేస్ చూపిస్తున్నా జస్ట్ అట్లా. యేసు ప్రభుతోనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, కానీ టచ్ లేదు, పెన వేసుకోవాలా, హృదయం పెన వేసుకోవాలా. కానీ సీమోన్ పేతురు అట్లా కాదు, పెన వేసుకున్నాడు. అందుకే సీమోన్ పేతురు తేడా పడుతుంటే తేడా పడనీయకుండా నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకున్నాను అన్నాడు. యోధా తేడా పడుతుంటే అవకాశాలు ఇచ్చాడు, హెచ్చరించాడు తప్ప
అడ్డగించలా. ఎందుకంటే వీడు పెన వేసుకోవాలా. పెన వేసుకుంటే దేవుడు కదులుతాడు, పెన వేసుకోకుండా పక్కన నిలబడితే సాతాను లాక్కెళ్తాడు. అందుకే మీకు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేవుణ్ణి గట్టిగా హత్తుకోండి, గట్టిగా పెన వేసుకోండి. ఊపిరైనా వదులుతా, నిన్ను మాత్రం వదలలేను ప్రభు అన్నంత పట్టు దేవుని పట్టాలి. లేకపోతే వాడు ఏదో ఒక దారి చూపించి లాగటానికే ట్రై చేస్తుంటాడు.